ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబంలో పుట్టిండు. లారీ డ్రైవర్ అనేటువంటి ఊహ కూడా అందరి విషయం. ఆయన చెప్తుంటాడు ఒక్కొక్కసారి, బీఫ్ తిన్నందుకే నేను IAS IPS అయినా. ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలను మోసం చేయడానికి, కన్విన్స్ చేయడానికి ఏది కనుక RS ప్రవీణ్ కుమార్ మాట్లాడింది ఏది నమ్మొద్దు అనే విషయం చెప్తున్నాడు. తర్వాత మనం ఈ విషయాన్ని ఎపిసోడ్ అంతా కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మన హిందుత్వం పైన ఒక దాడి జరుగుతుంది, ముప్పేట దాడి జరుగుతాం, అనేక రకాల దాడులు. కమ్యూనిస్టులు ఏం చేశారంటే ఈ దేశంలో హిందుత్వాన్ని ఓడించే ప్రయత్నం చేసి అలసిపోయారు. కనుక ఇప్పుడు మోడీతో అసలు వాళ్ళు గొడవ పెట్టుకునే ఛాన్సే లేదు. ఆ బెంగాల్లో పోయినరు, మినుకున్న దీపం అక్కడ కేరళలో కొద్దిగా ఉంది, అది పోతుంది ఇక. కనుక ఎవరు కూడా కమ్యూనిస్ట్ అనేవాడు మీడియా ముందరికి వచ్చి నేను కమ్యూనిస్ట్ను మాట్లాడుతున్నా అంటే ఏం ప్రాబ్లం లేదు. నారాయణ ఉన్నాడు అనుకోండి, ముసలాయన, కోడి నారాయణ అంటారు. ఆయన వచ్చి మోడీని తిట్టుకుంటా వస్తున్నాడు అనుకోండి, ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి? చికెన్ నారాయణ. ప్రాబ్లం ఏముంది చెప్పు? నారాయణ మాట్లాడితే ఏం ప్రాబ్లం లేదు, మోడీని ఎంత తిట్టినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎవరు సీరియస్గా తీసుకోడు. నేను ఒక విషయం చెప్తున్నా మీకు, పచ్చి అబద్ధం చెప్పేటోడికి ఏ ప్రాబ్లం ఉండదు, పచ్చి నిజం చెప్పేటోడికి ఏ ప్రాబ్లం ఉండదు, అర్ధ సత్యాలు చెప్పే వాళ్ళతోటి చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఈ దేశంలో కమ్యూనిస్టులు అందరూ కూడా ముసుగులు వేసుకొని కమ్యూనిస్టులు అని చెప్పే ధైర్యం లేదు. చెప్తే ఎవరు ఏమంటావు సీరియస్గా తీసుకోవాలి. కనుక ఏ కమ్యూనిస్టుడికి ఈరోజు ఆ చరిస్మా లేదు, వాడు మాట్లాడితే వినేంత ఓపిక లేదు, విన్నా కూడా లైట్గా తీసుకుంటారు, వీడు ఇట్లనే మాట్లాడతారులే. నేను చాలాసార్లు చెప్తుంటా, వంది మాగదులు అని ఉండేవాళ్ళు ఓల్డెన్ డేస్. రాజుగారు వస్తుంటే సార్వభౌమ విజయీ భవ, అయ్యా నువ్వు పుట్టినప్పుడు ఆకాశం దద్దరిల్లింది, సూర్యుడు ఇదైపోయింది, ఇవన్నీ అంటుంటే జనం మన కూర్చున్న వాళ్ళు ఎవరైనా సీరియస్ తీసుకుంటారా? వానికి పేమెంట్ ఇచ్చిండ్రు అట్లా మాట్లాడడానికి. కనుక ఈ రాజుగారు పుట్టినప్పుడు సూర్యుడు ఏం కాలేదు. అబద్ధం ఇది అంతా కూడా, పచ్చి అబద్ధం. అయినా ప్రాబ్లం లేదు అని అంటున్నా. మిస్లీడ్ చేయడం లేదు వాడు. ఈజ్ నాట్ మిస్లీడింగ్ యూ, ఈజ్ నాట్ మిస్లీడింగ్ ది పీపుల్, ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ అంతే. సో అలా మాట్లాడితే ప్రాబ్లం లేదు. పచ్చి నిజం మాట్లాడు. కొందరు ఉంటారు దుర్మార్గంగా ఉంటారు. ఎట్లా మాట్లాడతారు అంటే, ఉదాహరణకు ఒక పెద్ద ఆయన కూర్చుంటాడు, ఆయన రాజకీయాలు ఉంటాడు, రోజు 2 మర్డర్లు చేయింది, నిద్రపోడు. కానీ ఇంట్లో 2 కుక్కలు పెంచుకుని ఉంటాడు, వాటికి అప్పుడప్పుడు గువ్వ పెడుతుంటాడు, ఇది చేస్తుంటాడు, ఎత్తుకుంటుంటాడు. ఇక నేను స్టార్ట్ చేస్తాను స్పీచ్. దయార్ద్ర హృదయుడు, కుక్క ఆకలితో ఉంటే చూడలేడు ఆయన, దానికి అన్నం పెట్టకుండా ఆయన తినడు. ఇది నిజము. కానీ ఈ నిజం వెనకాల రోజు మర్డర్లు 2 ఉన్నాయి చూడు, దాన్ని దాచేస్తున్నాడు వీడు. ఇలాంటి దుర్మార్గులందరూ ముసుగు వీళ్ళు. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చెప్పకుండా ప్రజలను మిస్లీడ్ చేస్తూ ఉంటారు. అలా మిస్లీడ్ చేసే వాళ్ళ ఒక దళం హైదరాబాద్లో ఉంది, పెద్ద దళం. కనుక అలా కమ్యూనిస్టులు అంటే ఉదాహరణకు మీరు జర్నలిస్ట్ అంతా ఉన్నారు కనుక నేను చెప్తున్నా, తెలకపల్లి రవి అని ఉంటాడు, నేను కావాలని తీసుకుంటున్నా ఈ పేరు. ఆయన పొద్దున 9లో ఉంటాడు, మధ్యాహ్నం 99లో ఉంటాడు, రాత్రికి 10లో ఉంటాడు. టీవీ నంబర్లు చెప్తున్నా. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఆనే చేస్తాడు, మధ్యాహ్నం లంచ్ 99లో చేస్తాడు, రాత్రికి 10లో చేస్తాడు. ఇంట్లో వంటలు కూడా ఉండకపోవచ్చు. కానీ ఆయన ఎవరు అంటే విశ్లేషకుడు. CPM కార్డ్ హోల్డర్ అని చెప్పమన్న దమ్ముంటే, ద డే వెన్ యూ రివీల్ యువర్ ఐడెంటిటీ, ట్రూ ఐడెంటిటీ, యూ విల్ నాట్ బి కేర్డ్. ఆఫ్టర్ ఆల్ నారాయణ ఎంతనో నువ్వు అంతే. కనుక నేను ఎవడు పట్టించుకోడు. ఇలా ముసుగులు కమ్ముకొని రకరకాల హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ దేశంలో కొందరు తయారయ్యారు. నేను మన నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పమని నేను CPM SFI కదా ఆయన ఒకప్పుడు. CPM అని నిలబడమని ఎన్నికల్లో ఇన్ని ఓట్లు రావు, ఇప్పుడు వచ్చేది కూడా రావు. లాస్ట్ టైంకి ఇప్పటికి అదే తేడా కదా, నిజం బయటపడ్డారు. కనుక అలాంటి వాళ్ళలో మరో ముసుగు వీరుడు ప్రవీణ్ తన ఐడెంటిటీని ఐఎమ్ ఏ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్, కమ్ ఆన్ యు డిక్లేర్.
దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. మేము లైట్గా తీసుకుంటారు అందరూ. కానీ అందుకే నేను ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో కమ్యూనిస్టులు ఒకవైపు, వీళ్ళంతా ఒకవైపు, ఇస్లామిక్ ఫోర్సెస్ అంతా ఒకవైపు, వీళ్ళంతా కలిసి హిందుత్వం పైన ముసుగు వేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. నేను ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైనా మీకు వీలుంటే జీన్ సాసోన్ అనే ఒక లేడీ రాసిన ఒక పుస్తకం ఉంది, చదవండి. బిన్ లాడెన్ చాలా మంచోడు, అలా మళ్ళీ ఇప్పుడు ఆయన గురించి చెప్తలేను నేను. కానీ లాడెన్ ఒకసారి అమెరికా పోయి, ఆయనకు ఒక్కటే కన్ను ఉంటుంది, చాలా మందికి తెలియదు. ఒక కన్ను ఆపరేషన్ పోయిండు, అది పోయింది. అక్కడ కొంతమంది ఇస్లామిక్ ఫండమెంటల్ ఇస్లామిస్టులతో ఆయన నెల రోజులు గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి టెర్రరిస్ట్ అయింది. ఇస్లాం కొరకు ప్రపంచాన్ని మొత్తం గడగడలా ఆడించారు. అట్లాగే ప్రవీణ్ కూడా సార్ చెప్పింది కదా, హార్వర్డ్ పోయిండు, ఏమైందో తెలియదు, వచ్చి గుండు తీసుకున్నాడు. ఇప్పుడు హిందుత్వాన్ని టెర్రరైజ్ చేస్తున్నాడు. ఈయన కూడా ఆయనలాగానే హిందుత్వాన్ని టెర్రరైజ్ చేస్తున్నాడు. ఆయన గన్ను పట్టుకున్నాడు, పెన్ను పట్టుకున్నాడు, అంతే తేడా. కానీ బట్ ఈజ్ డూయింగ్ ఆల్ టెర్రర్ యాక్టివిటీస్. సంజయ్ పైన జరిగింది టెర్రర్ యాక్టివిటీ, శ్రీశైలం పైన జరిగింది టెర్రర్ యాక్టివిటీ. ఈజ్ ప్రమోటింగ్ టెర్రర్ యాక్టివిజం ఇన్ తెలంగాణ. స్వారోస్ యొక్క స్వైర విహారం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. స్వారోస్ అంటేనే టెర్రర్, స్వారోస్ అంటేనే భయకంపితులను చేస్తున్నారు మొత్తం హిందూ సమాజాన్ని. కనుక ఈ స్వారోస్ యొక్క యాక్టివిటీస్ను మనం అర్థం చేసుకునేది ఉంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పారు కదా స్వారోస్ ఎవరు. స్వారోస్ అంటే ఆలుమ్ని ఆఫ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. ఇది వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్. అంటే పూర్వ విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యొక్క పూర్వ విద్యార్థులు. చాలా సంతోషం. పూర్వ విద్యార్థులు కలిపి ఒక సంఘాన్ని పెట్టావు, సారో అనే సంఘాన్ని పెట్టావు. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గానే రిజిస్టర్ చేశారు. దీని మీద అంతా స్టడీ చేశామని ఎవరెవరు ఏంది అని రిజిస్టర్ చేశారు. దీనికి ఈయన సెక్రటరీగానో ఏదో ఉన్నాడు, దానికి చైర్మన్ అని అంటారు, ఇంకే సుప్రీం అని పిలుస్తూ ఉంటారు. ఈ సుప్రీం ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్వారోల స్వైర విహారాన్ని నడిపిస్తా ఉంటారు, వెనకాల ఉండి నడిపిస్తా ఉంటారు. కనుక ఈ దుర్మార్గం ఏదైతే ఉందో, క్రైస్తవుల యొక్క దాడి హిందుత్వం పైన ఏదైతే ఉందో, ఆర్ఎస్ ప్రవీణ్ అడ్డంగా పెట్టుకొని హిందుత్వం పైన జరుగుతున్నటువంటి దాడి. కనుక దళిత ప్రతినిధిగా ముసుగు కమ్ముకొని ఆర్ఎస్ ప్రవీణ్ ఒక సైన్యాన్ని తయారు చేశాడు, స్వారో అనే సైన్యాన్ని తయారు చేశాడు. కనుక నకిలీ దళితవాదం అది, ఫేక్ దళిత్స్ వాళ్ళంతా కూడా. ఇక్కడ 24 క్యారెట్ దళితవాదానికి నాయకత్వం శ్రీశైలం వహిస్తున్నాడు. 24 క్యారెట్ బంగారు శుద్ధి ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్న దళితులు అందరూ కూడా 24 క్యారెట్. 24 క్యారెట్ బంగారుకు, క్రైస్తవ బంగారుకు నడుస్తున్నటువంటి వారిది, ఫేక్ దళితవాదానికి జరుగుతున్నటువంటి వారిది. దీన్ని ఇట్లనే చూడాలి మనం, ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు. కనుక ఆ బంగారు వెనకాల, కల్తీ బంగారు వెనకాల నిలబడుతుంది అంతా కూడా కల్తీ దళితులే. స్వచ్ఛమైన బంగారు వెనకాల నిలబడేది హిందువులే, స్వచ్ఛమైన హిందువులే. నిలబడాల్సిందే, ఇప్పుడు నిలబడాల్సిందే, ఈ వార్ జరగాల్సిందే. కనుక ఈ వార్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయం కూడా మనం తేల్చాల్సిందే. ఇప్పుడు ఇది ఇంతకన్నా మంచి సమయం ఏం రాదుగా, సమయం లేదు మిత్రమా. కనుక వార్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇంతకుముందు మన ప్రసాద్ గారు, దేవిక వీళ్ళంతా మాట్లాడారు, చాలా విషయాలు వచ్చాయి. కనుక నేను ఎక్కువ కవర్ చేయకుండా, ఎక్కువ విషయాలు మళ్ళీ రిపీట్ చేయకుండా నేను చెప్పేది ఏంటంటే, ఈ స్వారోలు అనే స్వైర విహారం చేస్తున్న స్వారోలు, నేను ఇంగ్లీష్లో నేనేమంటా అంటే వీళ్ళు లంపెన్ ఎలిమెంట్స్ అంట. లంపెన్ ఎలిమెంట్స్ ఈ సమాజం మీదకి వదిలాడు. దోచుకోండి,
ఇక్కడ సార్ చెప్పాడు కదా 80,000 కోట్ల ఎంత బడ్జెట్ ఉంది, దోచుకోండి. దోచుకున్న వాడికి దోచుకున్నంత నడిపిస్తున్నారు. కనుక ఎవరైతే దీంట్లో మళ్ళా మాదిగలే ప్రమోట్ చేస్తున్నారు, మాలను డివైడ్ చేశారు, చేసి రాజ్యాలను ఇచ్చారు, ఒక్కొక్క జిల్లా కూడా ఎన్నుకోవాలని. సార్ వస్తున్నాడు అంటే అక్కడ పనిచేసే విద్యావేత్తలైనటువంటి టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి చేసినటువంటి టీచర్స్ కూడా గజగజ వనకాలే. డిఓ వస్తే భయపడతలేరు ఎవరు కూడా. సారో అన్న వస్తున్నాడంటే భయపడుతున్నారు. చదువురాని సారో వీళ్ళంతా కూడా మళ్ళా వచ్చి మొత్తం విద్యా సంస్థలను గడగడలాడిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు లక్షల కాంట్రాక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడి వ్యవస్థ అని అడుగుతున్నా. మీ రాజ్యాంగంలో ఉందా? ఇది మీ రూల్ బుక్ లో ఉందా? కనుక వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అన్నను కాపాడుకోనికే ఎంతటికైనా తెగించి, ఇగో బండి సంజయ్కి దీనికి సంబంధం ఏంది, ఆడపోయి అటాక్ చేస్తారు. శ్రీశైలం ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే దాడి చేస్తారు. కనుక వీళ్ళంతా కూడా స్పారోలు చాలా మంది రేపిస్టులుగా ప్రూవ్ అయ్యారు. నేను దామోదర్ స్పారో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఆయన హెచ్సిలో చదువుకున్నాడు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేసింది ఏంటి అంటే ఆయన భార్యకు గౌల్రెడ్డి అనేటువంటి ఒక గురుకులంలో ఆమెకు జాబ్ ఇప్పించి, వాళ్ళ సరే కదా ఇప్పుడు పంచేటోడు ఏమంటాము మనోడైతే వడ్డించేటోడు మనోడు ఉన్నాడు కనుక అన్నీ అందుతాయి. భార్యకు ఉద్యోగం ఇప్పించుకున్నాడు, ఆమెను అక్కడ పెట్టిండు. ఈయన పోయి మరి ఎవరి దగ్గర ఉంటాడు? భార్య దగ్గర ఉంటాడు సహజంగా. కనుక భర్త హాస్టల్లో ఉన్నాడు. ఒక్కొక్క అమ్మాయిని ఎంజాయ్ చేస్తూ పోయాడు. చిన్న పిల్లలను ఎంజాయ్ చేశాడు. అమ్మాయిలు రివీల్ చేశారు, తల్లిదండ్రులకు చెప్పారు, ఏం చేస్తున్నారు అనే విషయం చెప్పారు. మీడియాకు వచ్చింది, అన్ని వచ్చినాయి కదా. పోస్కో కేసు పెట్టాలి కదా, మరి ఇంకేదైనా కేసు పెట్టాలి కదా. ఏడున్నాడు దామోదర్ సార్, ఏం కాలేదు, బయట తిరుగుతాము. ఈ ఐపీఎస్ ఆఫీసర్ తన అధికారాన్ని ఉపయోగించి ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. ఒక దామోదర్ ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. నాకు గుర్తుండింది, ఇటువంటి ప్రతి ఇష్యూలో నేను ఉన్నాను కనుక, నేను శ్రీశైలం చేసే ఇష్యూలో నేను ఉన్నాను కనుక నాకు గుర్తుంది. కోన రవి, ఆదిలాబాదు జిల్లా, ఇలాంటివి చాలా 100 పేర్లు ఉన్నాయి. ఎవరు? రేపిస్టు స్వారోల సంగతి ఎవరు అడగాలి ఈ రాష్ట్రంలో? కనుక ఈ ప్రభుత్వం ఎందుకు కొరకు ఉంది? నేను ప్రభుత్వానికి లాస్ట్ నేను చెప్తాను. ప్రభుత్వం సంగతి కూడా ఎందుకు నోరు మూసుకొని. సరిత, కేసీఆర్ బలహీనత గురించి నేను మాట్లాడతాను. సరిత అన్న అమ్మాయి రేప్ కాబడ్డది పాపం. దేశంలో నేను అనుకుంటా మొదటిసారి ఆమె బ్యాండిట్ క్వీన్ ఉండే కదా, ఆమె పేరు పూలం దేవి పైన కూడా అన్ని రేపులు కాలేదు. హైయెస్ట్ ఆమె 22 రేప్స్ ఎంత ఉన్నాయి, 23 రేప్స్ అని, 130 రేప్స్ అని ఆమె స్వయంగా రాసిచ్చింది, లిస్ట్ ఇచ్చింది. రేపిస్టుల లిస్ట్ ఇచ్చింది. రేపిస్టుల లిస్టులో మీరు కనుక చూస్తే A1 కానుంచి మొత్తం A1, A2, 3 టాప్ లో ఉన్నటువంటి వాళ్ళంతా నాగు నాయక్, మీసాల సుమన్, వీళ్ళంతా సోకాల్డ్ నేషనల్ ఇంటర్నేషనల్ స్వారో రేపిస్ట్. ఈ కేసు ఇక్కడే అమీర్పేట పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయినప్పుడు కేసు అదేంటి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయితే పోలీసులు ఏం చేయాలి? 7 పట్టుకోవాలి. 7 వీళ్ళు దాచుకోలేదు. వీళ్ళంతా కూడా ఒకడేమో ట్రైబల్ గురుకులాలో పనిచేస్తున్నాడు మీసాల సుమన్, ఇప్పుడు కూడా. తర్వాత ఈ నాగు నాయక్ అనేవాడు మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో పోలీసు వాడు, కానిస్టేబుల్. వాళ్ళు ఎక్కడేమో హైడ్ కాలేదు. కానీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడి నుంచి ఏం సపోర్ట్ వస్తుందో తెలియదు. ఎవరిని అరెస్ట్ చేయరు, కేసు ఏం కాదు, మధ్యలో అటు ఇటు చేసేసి ఇదంతా ఫాల్స్ కేసు అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక్కది కనుక ఆ అమ్మాయి ఎక్కాలి, ఎవరు నిలబడలేదు. ఒక ట్రైబల్ గర్ల్. నేనేమంటున్నా అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదన్నారు చాలా మంది. దుర్మార్గం ఇది, దుర్మార్గం అని అంటున్నారు. రేపు జరిగిందా, ఎంతమంది చేసిందా, ఇది లెక్క కాదు. ఒక లేడీ తనకు జరిగినటువంటి విషయం చెప్పుకోదు, కానీ పోలీస్ స్టేషన్ వచ్చి రిజిస్టర్ చేసి పేర్లు రాసిచ్చిన తర్వాత అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారా మీరు? కేసు ఎంక్వైరీ చేయాలి కదా, కేసు ఎంక్వైరీ చేసి రిజిస్టర్ కావాలి కదా, కోర్టుకు వెళ్ళాలి కదా. ఏది కాలేదు ఈ రాష్ట్రంలో, ఏది కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం వెనకాల ఉంది అంటే ఇలాంటి రేపిస్టులకు అందరికి కూడా అండగా నిలబడతాడు. ఎవరికి ఏ ఇష్యూ లేదు.
ఇలాంటి ఇంకా కాంట్రాక్ట్ల గురించి వీటి గురించి నేను అంత డీప్గా వెళ్ళను. కనుక ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంత ఎత్తుకు ఎట్లా ఎదిగాడు అని అంటే నేను కేసీఆర్ గురించి చెప్పాల్సి వస్తుంది. కేసీఆర్ కుటిల రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయనకు రాజకీయమే పరమావధి, అధికారమే సర్వస్వం. దీనికోసం ఏదైనా తెగిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. నిజామాబాద్ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ గారు బీజేపీ నిలబడ్డప్పుడు కేసీఆర్ వీళ్ళంతా సపోర్ట్ చేశారు. అప్పుడు డి శ్రీనివాస్ను ఓడగొట్టడానికి నేను విన్నటువంటి క్లోజ్ సర్కిల్లో నేను విన్నటువంటి పేరు ఏందని అంటే, వీరు ఒక సందర్భంలో 1 రోజులో 2 రోజులు ఎన్నికలు ఉన్నాయి, గెలవాలంటే ఇట్లా కాదయ్యా, మీరు కాస్త ఒకరినో ఇద్దరినో ఎవరిని ముస్లిమ్స్ కొంత ఇచ్చేస్తే అప్పుడు వాతావరణం మారిపోతుంది, ఓట్లు వేస్తారు అని అన్నట్టు విన్నాను నేను. చాలా క్లోజ్ సర్కిల్లో విన్నాను. ఇంత కుటిలంగా ఆలోచించారు పాపం వీళ్ళు అమాయకులు, బండి సంజయ్ లేకపోతే బీజేపీ వాళ్ళు. కానీ కేసీఆర్ ఇట్లా ఆలోచిస్తారు అనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంత కుటిలంగా ఆలోచిస్తారు. హిందుత్వ పార్టీలు అనుకున్న వాళ్ళు వీళ్ళు ఆలోచించారు అట్లా. మళ్ళీ అదే రోజు సాయంత్రము లాస్ట్ సభలో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే డ్రామా ఎంత చేస్తారంటే కరెక్ట్గా అజా వస్తారు కదా, ఆ టైంలో ఆయన స్పీచ్ ఆపేసి కూర్చుంటాడు పబ్లిక్లో ఫేస్ ఒకటి, ప్రైవేట్ ఫేస్ ఒకటి కేసీఆర్. దుర్మార్గుడు రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే ఎంఐఎంని అడ్డం పెట్టుకొని, ఓవైసీని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో తాను ఫెయిల్ చేస్తూ ఉన్నాడు. బైన్సాలో ఏం జరుగుతుంది, అక్కడ ఈయన వ్యవహారం ఎట్లుంటుంది, పాత బస్తీలో ఎట్లుంటుంది, అన్ని విషయాల్లో అలయన్స్, పబ్లిక్ కనబడని అలయన్స్ ఎట్లా నడుస్తుంది జిహెచ్ఎంసీలో మనం చూసాము. ఇది రాజకీయం, కేసీఆర్ యొక్క రాజకీయం. ఇది ముస్లింలను ఓటు బ్యాంక్గా మాట్లాడేటువంటి రాజకీయం. దీనికోసం హిందువులు ఏమైనా సరే లెక్క కాదు. దీనికోసం కావాలంటే ఒక యజ్ఞం ఎక్స్ట్రా చేస్తాడు. దీనికోసం గాలిగుట్టకు 2 సార్లు వెళ్ళి వస్తాడు. ఈ పర్సెప్షన్ పాలిటిక్స్ అంటాం కదా, అవగాహన, ప్రజల యొక్క అవగాహనను మాయ చేసి పర్సెప్షన్ పాలిటిక్స్ లో దిట్ట కేసీఆర్. ఏ రోజు కూడా పుట్టింది వచ్చి సత్యంత వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టిన పివి నరసింహరావు కూడా పింక్ కండువా కాపిన మనవాడు ఒక కేసీఆర్. ఇలాంటి కొత్తది ఇప్పుడు హనుమాన్ చాలీసాను. కనుక ఇలా రంగులు మార్చి, ఊసరి వెళ్ళి కన్నా దారుణంగా రంగులు మార్చి ఇలాంటి పర్సెప్షన్ పాలిటిక్స్ లో ప్రజల అభిప్రాయాలను కూడగట్టడంలో ఇంటర్నల్ పాలిటిక్స్ వేరే చేస్తూ ఎలా అయితే ఇస్లాంను వాడుకుంటున్నాడో, ఎంఐఎంను వాడుకుంటున్నాడో, అలాగే దళిత రాజకీయం విషయంలో కూడా కేవలము మందకృష్ణ మాదిగ ఒక్కడు పాపం కేసీఆర్ అమ్ముడుపోలేదు. అమ్ముడు అయితే ఈ ప్రాబ్లం లేకుంటే, కేసీఆర్కు మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయింటే ఈరోజు ప్రవీణ్ అనేటువంటి లేడు మనకు, ఈ ప్రాబ్లమే లేదు అసలు. కనుక కేసీఆర్ అనేవాడు మందకృష్ణను ట్యాకిల్ చేయడానికి, ఇప్పుడు ఎంఆర్పిఎస్ను లేకపోతే మాదిగలను డివైడ్ చేయడానికి, మొత్తం ఆ విధంగా దళితులను అవసరమైతే ఆ కన్వర్షన్ జరిగినా ఆయన ఎజెండా ఆయనది, ఈయన ఎజెండా ఈయనది. ఈయన ఎజెండా ఏంటి అంటే డివైడ్ చేయాలి. వంగపల్లి సీనిగాని వీళ్ళు, వాని పార్టీ జీల్స్, ఎంఆర్పిఎస్ నీల్స్ ఎన్ని చేశాడు, ఎంతమందిని తీసుకొచ్చాడు. ఒక్క ప్రవీణ్ అడ్డం పెట్టుకొని ఎన్ని రాజకీయాలు ఆడుతున్నాడు కేసీఆర్ అనే విషయం మనం అర్థం. ప్రసాద్ గారు మాట్లాడింది ఇంతకుముందు, నాకు గుర్తుంది కదా, ఈ ఏపూరి సోమన్న కాంగ్రెస్లో ఉండే. అంటే ప్రవీణ్ చేస్తున్నాడు రాజకీయాలు ఇవన్నీ కూడా కేసీఆర్కి అనుకూలంగా చేసే రాజకీయాలు. సో కాంగ్రెస్లో ఉన్నవాడిని తీసుకొచ్చి అదేంటి జ్ఞానయాత్ర అనే ఒక కార్యక్రమం పెట్టి ఆయన చేతిలో ఒక 50 లక్షలు డబ్బు పెట్టి, ప్రభుత్వ డబ్బులు ఇవన్నీ కూడా, జ్ఞానయాత్ర నిర్వహిస్తాడు. దళితుల జ్ఞానయాత్ర. వాడు అజ్ఞాని, చదువే రాదు. సార్ చెప్తున్నాడు ఏపూరి సోమన్నకు చదువురా. కానీ ప్రవీణ్ అనేట ఆయన ఇలా వాడుకుంటుంటాడు. అలా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను, వీళ్ళను, మాదిగలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అన్నకు అనుకూలంగా, కేసీఆర్ గారికి అనుకూలంగా మాదిగలు మారాలి. ఎందుకంటే మందకృష్ణ మాదిగను ఎదుర్కోవడం చాలా ప్రాబ్లం ఉంది. ఇవి కేసీఆర్ యొక్క పాలిటిక్స్. ఈ కేసీఆర్ పాలిటిక్స్ లో బలవుతున్నది హిందుత్వం. కేసీఆర్ పాలిటిక్స్ లో అక్కడ బైన్సాలో అయినా సరే, ఇంకెక్కడైనా సరే హిందువులు బలవుతున్నారు.
ఇక్కడ ప్రవీణ్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి కేసీఆర్ పాలిటిక్స్ లో హిందువులు బలి అవుతున్నారు. పెద్ద ఎత్తున కన్వర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది అమ్మాయిలు అని నేను అంటాను. స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకు అబ్బాయిలకు ఏ మతం ఉండాలి, ఏ మతం ఉండాలి? చిన్న పిల్లలకు అంటే వాళ్ళ తల్లిదండ్రుల మతం పిల్లల మతం అవుతుంది. పిల్లలు ఏ మతం ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఇంట్లో పాటించే మతమే వాళ్ళ మతం. కానీ ఈయన ఎవరు స్కూల్లో కొత్త మతాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఏ హక్కు ఉంది అని అడుగుతున్నా నేను. ఇది ఎవరు ప్రశ్నించాలి అని అంటున్నా. సో ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరగబోయే దీంట్లో స్వారో యొక్క యాక్టివిటీస్ పైన, స్వారో యొక్క రేప్ల పైన, స్వారో యొక్క కాంట్రాక్ట్స్ పైన, స్వారో యొక్క దుర్మార్గాల పైన, స్వారో యొక్క మత మార్పిడుల పైన, వీటన్నిటిపైన ఒక న్యాయ విచారణ జరగాలి. ఇది మన డిమాండ్. ఇది న్యాయ విచారణ జరగాలి. ఇది ప్రభుత్వ సంస్థన ప్రైవేట్ సంస్థన అని తేల్చాలి. ఈ యొక్క ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ యొక్క రోల్ ఏందో, దీంట్లో ఈ పాత్ర ఏందో తేల్చాలి. వీటి అకౌంట్స్ వ్యవహారం కూడా తేల్చాలి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయం కూడా తేల్చాలి. టోటల్ గా ఇదంతా తేల్చడానికి ఈ యుద్ధంలో అవసరమైతే స్వారో ఒక సైన్యం అయితే మనము శంకరన్ సైన్యాన్ని స్థాపించాలి. యాక్చువల్గా ట్రూ స్పిరిట్ ఆఫ్ గురుకులాస్ ప్రారంభించిన వాడు మహాత్ముడు శంకరన్. కనుక ఈయన కొత్తగా వచ్చి గురుకులాల్లో ఈయన స్టార్ట్ చేసేది కాదు. కనుక వీటికి పునాది వేసిన వాడు శంకరన్ ఒక మహాత్ముడు. అప్పటి నుంచి కూడా గొప్ప రిజల్ట్స్ వస్తున్నాయి. దీని మీద కావాలంటే మీరు విచారణ చేయించండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినాయి. దయచేసి గుర్తు పెట్టుకోండి. ఎక్కడ మనసులో ఇటువంటి అభిప్రాయం ఉండదు. ఈయన వచ్చాక రిజల్ట్స్ నథింగ్. ఈయన రాకముందు కూడా అదే ట్రాక్ రికార్డ్ గురుకులాలది ఉన్నది. ఈయన వచ్చి కొత్త బ్రాండ్ ఇమేజ్ శంకరన్ ఈ రోజు నేను చెప్తే కూడా, లేకపోతే సార్ చెప్తే కానీ మనకు తెలుస్తుంది శంకరన్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఆయన అన్నాడు అంటే అంత అనామికంగా ఉన్నాడు. ఆయన కూడా అయితే ఐఏఎస్ ఆఫీసర్, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ. ఎస్, ఈయన మామూలు ఐఏఎస్ కాదు, చీఫ్ సెక్రటరీ ఎవరు కూడా తన పబ్లిసిటీ కోరుకోలేదు. దయచేసి మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్రాండ్ పేరుతో విద్యా వ్యాపారం నారాయణ చైతన్య చేస్తుంటారు. నారాయణ ఏం చేస్తాడంటే ఒక దాంట్లో 2 దాంట్లో ర్యాంక్ వస్తే 1 2 అర్చి జనాలంతా ఎప్పించి ఏం చేస్తారంటే నారాయణ ఏడగనబడ్డ ఇది ర్యాంక్ వస్తుందిరా అని పిల్లలు తీసుకుపోయి చేంజ్ చేస్తారు. మాస్ చీటింగ్ అంటాం దీన్ని. అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. నారాయణ పాఠం చెప్తాడా? అన్ని 100 కాలేజీలు ఉన్నాయి. నారాయణ వచ్చి పాఠం చెప్తాడా? పాఠం చెప్పడానికి కూడా రాదు ఇప్పుడైతే నారాయణ. మరి ఇది ఏంటంటే పబ్లిక్ గా చీటింగ్ అని బ్రాండ్ ఇమేజ్ తో వ్యాపారం చేస్తారు కొందరు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అనేవాడు ఈ యొక్క చెట్లెక్కు గుట్టలెక్కి అనే దానికి బ్రాండ్ ఇమేజ్ గా మారాడు. అసలు సహజంగా మన పిల్లలకు ఇన్ని రోజులు మనం ఎక్కేయలేదు, కానీ హిమాలయాల పైన ఇంకేదైనా ఉంటే కూడా ఎక్కొస్తారు వాళ్ళు. అంత దమ్మున్నోళ్ళు. నువ్వు అవసరం లేదు, కానీ దాని బ్రాండ్ ఇమేజ్ నువ్వు క్రియేట్ చేసుకొని దాని వెనకాల ఉండి నువ్వు ఫోటోలు దిగి నారాయణ ఇట్లా ఒకటి అని ఎట్లా దిగుతాడో అట్లా దిగి ప్రవీణ్ అని అనిపించి మొత్తం ప్రపంచ ప్రచారం చేసేటువంటి పనిలో ఇది దుర్మార్గమే. కనుక ఆ సివిల్ సర్వెంట్ అంటే నిశ్శబ్దంగా వెనకాల ఉండి పనిచేసేవాడు సివిల్ సర్వెంట్ అని. అనామికంగా ఉండి పనిచేసిన వాళ్ళు కొన్ని వేల మంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దళిత సివిల్ సర్వెంట్స్ ఆ విధంగా కష్టపడి పనిచేసిన శంకరన్ ఏ రోజు తన పేరు ప్రతిష్టల గురించి ఆలోచించలేదు. ఎందుకంటే వేరే దురుద్దేశం ఏమీ లేదు. ఐఏఎస్ ఆఫీసర్గా తాను చేయాల్సిన పని చేశాడు. కనుక ఈరోజు ఈయన చేస్తున్నది ఏంటంటే ఒక ఇమేజ్ను సృష్టించి ఆ విధంగా మొత్తం ఈ లంపెన్ ఎలిమెంట్స్ తయారు చేసి ఫ్యూచర్ పాలిటిక్స్ కావాల్సిన మార్గాన్ని ఆయన వేసుకుంటున్నాడు. ఈయనను ఉపయోగించి మాల ఈ రాజకీయాలను అన్నింటినీ కూడా కేసీఆర్ ఉపయోగించుకున్నాడు. కనుక కేసీఆర్ పైన దాడి జరగాలి. హిందుత్వం పైన కేసీఆర్ దాడి చేస్తున్నాడు. నా ఫైనల్ ఇది ఏంటంటే సమ్హౌ ఫర్ ది పొలిటికల్ గెయిన్స్, కేవలం పొలిటికల్ గెయిన్స్ కొరకు ఆయన హిందుత్వం పైన దాడి చేయిస్తున్నాడు. అక్కడ ఎంఐఎంతో చేయిస్తున్నాడు, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్తో చేయిస్తున్నాడు. కనుక ఫైనల్ గోల్ కేసీఆర్ పైన దాడి జరిగితే లైన్లోకి వస్తాడు. అప్పుడు నాకెందుకు వచ్చిన గొడవ ఈయనతోటి అనుకుంటే 1 నిమిషంలో వెళ్ళిపోతాడు ప్రవీణ్ అనేవాడు. నేనేమంటున్నా అంటే నేను చాలా మంది స్పారోలు
అంటే ఉదాహరణకు నేను ఏబీవీపీలో మా ఫుల్ టైం వర్కర్స్ చాలా మంది, రంజిత్ అని 3 జిల్లాల ఇన్ఛార్జ్ 10 ఏళ్ళు ఫుల్ టైం వర్కర్గా ఏబీవీపీలో పనిచేసాడు, పైసా లేకుండా, దళితుడు. నా దగ్గర చాలా మంది దళిత పిల్లలు నా దగ్గర పనిచేస్తారు, ఇల్లు వాకిలి వదిలిపెట్టి పెళ్ళిళ్ళు లేకుండా ఆర్గనైజేషన్ కొరకు అలా పనిచేసిన వాళ్ళు. చెప్తే కదా మా నాయకుడే శేషప్ప దళితుడు, నన్ను తయారు చేసింది. అంటే దళితులు అంటే కేవలం ఇదే ఉండదు, హిందుత్వంలో చాలా మంది మన లీడర్లు వాళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయితో నిన్న మాట్లాడినాడు, ఏమని, బాబు నువ్వు స్వారో కదా, ప్రతిజ్ఞ పెట్టించు అని చెప్పిన. స్వారోలో ప్రతిజ్ఞ పెట్టించు. ఆయన కూడా అంటే స్వారో అంటే ఎవరు, ఇప్పుడు మీరు ఉన్నారు ఎక్స్ స్టూడెంట్ అని అన్నారు. ఎక్స్ స్టూడెంట్ ఈజ్ ఎ స్వారో, ఎవ్రీ ఎక్స్ స్టూడెంట్ ఈజ్ ఎ స్వారో, బట్ వీ నీడ్ నాట్ టు హ్యావ్ ద సేమ్ నేమ్ స్వారో, వీ కెన్ హ్యావ్ అనదర్ నేమ్. శంకరన్ సైన్యం అని పెట్టుకుంటాం మనం, పెట్టుకొని శంకరన్ సైన్యం యొక్క ప్రమాణాలు చేస్తాం. మేము అంబేద్కర్ వారసులము, రాముడి కృష్ణుడి యొక్క హెరిటేజ్ను ఉన్నటువంటి వాళ్ళు గర్వంగా. కనుక ఇలాంటి ప్రతిజ్ఞలు మనం కూడా మాస్ ప్రతిజ్ఞలు జరగాలి ఈ రాష్ట్రంలో, మాస్. కనుక స్వారో అంటే వాడు 10 మంది బుట్ట దుకాణం ఒకటి పెట్టుకున్నాడు, ఆయనది అది. కానీ 1000 మంది స్వారోలు మనం పుట్టించాలి, 1000 మంది దళిత విద్యార్థులు ఆ విధమైనటువంటి ప్రమాణం చేసేటట్టుగా మనం చేయాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది మనము విధ్వంసానికి వెళ్ళాల్సిన పని లేదు, కానీ మాస్ను మొబిలైజ్ చేయాలి. మనం మాస్ను మొబిలైజ్ చేయాలి, ఈయన చేస్తున్నది తప్పు అనేది ప్రూవ్ చేయాలి. కనుక కుట్రలు కుతంత్రాలు ఈరోజు ఈ దేశంలో నేను ఎక్కువ సమయం లేదు కనుక చెప్పేది ఏంటంటే, ఇలాంటి కుట్రలు, ఉదాహరణకు మన కంచె ఐలయ్య ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, భీమ్ డ్రమ్ అనే ప్రోగ్రాం పెడతాడు. ఈయన ఏం చేస్తాడు, భీమ్ పేరున రాజకీయాలు నడుస్తున్నాయి. ఈరోజు యాకూబ్ మెహమాన్ యొక్క వర్ధంతి సభ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరు చేస్తారు, దళిత్ స్టూడెంట్ ఏఎస్సి అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ చేస్తారు. కనుక ఎట్లా చేస్తుంది, యాకూబ్ మెహమాన్కు అంబేద్కర్కి ఏ సంబంధము? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాదని వాడు టెర్రర్ యాక్టివిటీ చేస్తే, బాంబు వేస్తే ముంబైలో, వాని యొక్క జయంతి సభ, వాని యొక్క వర్ధంతి సభ ఎంఐఎంతో కలిసి చేస్తుందా? ఏఎస్యు అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ అంబేద్కర్ పేరు పెట్టుకొని టెర్రరిస్టులతో చేయగలుగుతారా? భీమ్ లాంటి కాయినింగ్, వర్డ్స్ కాయినింగ్ ఎందుకు జరుగుతుంది? భీమ్కు సంబంధం ఏంది అసలు? లేకపోతే లాల్ నీల్కు సంబంధం ఏంది అసలు? ఎటువంటి నరేటివ్స్ ఈ రాష్ట్రంలో తయారవుతున్నాయి. హైదరాబాద్ సెంటర్గా మారి లాల్ నీల్ అంబేద్కర్ చరిత్ర తీయండి, కావాలంటే చర్చ చేద్దాం. సాయి గారు చెప్పింది కదా కొన్ని విషయాలు, నేను అందుకే రిపీట్ చేయడం లేదు. అంబేద్కర్ ఎప్పుడైనా కమ్యూనిస్టులకు హిందువులకు అడ్డుగోడగా నిలబడతా అన్నాడు అంబేద్కర్. ఐరన్ కర్టెన్గా నిలబడతా అన్నాడు. కమ్యూనిజం మీద ఆయనకున్నటువంటి అభిప్రాయం అది. లాల్ నీల్కులు లైన్ ఎట్లా కలుస్తుంది అని అంటున్నాను. కలిస్తే భీమ్కు భగవాన్కు కలుస్తుంది. భీమ్ భగవా ఏక్ హై, భీమ్ భగవా ఏక్ హై, బోలో వందే మాతరం. ఇలాంటి కాంబినేషన్ ఉంటుంది. కానీ అంబేద్కర్ దేశద్రోహి కాదు, అంబేద్కర్ దేశభక్తుడు. మొదటి దేశభక్తుడు ఈ దేశానికి అంబేద్కర్. కనుక ఎందుకంటే రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆయన బాటలో మేము నడుస్తాం. నేను చాలాసార్లు ఉంటా, దళితులు ఇతరులు హిందుత్వ భాగమా కాదా ఇదంతా చర్చ చేస్తుంటారు. ఈ డౌట్ ఎందుకు వస్తుంది అని అంటుంటా నేను. మేమంతా అన్నదమ్ములో, ఒక ఇంట్లో ఒక తల్లి బిడ్డలో, తల్లి బిడ్డలు కొట్లాడుకుంటారు. ఆస్తులు వచ్చినప్పుడు కొట్లాడుకుంటుంటారు. అట్లా మాట్లాడితే అసలు మా సాంస్కృతిక మూలాలు, ఫౌండేషన్ ఆఫ్ హిందుత్వ ఎవరు? మా ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరు అంటే దళితులు. హిందుత్వ యొక్క ఫౌండింగ్ ఫాదర్స్ దళితులు. సార్ చెప్పే కదా ఇంతకుముందు, వాల్మీకి రామాయణం ఇవ్వకపోతే ఈ రాముడి కథ చదివే వాళ్ళం కాదు. ఇది ఒక భారతీయ జీవన విధానం ఇక్కడ తయారయ్యేదే కాదు. కనుక అరుంధతి లేదు, ఒక పెళ్లి జరగదు ఈ రోజు కూడా. కనుక ఎక్కడ అనుమానం లేదు. ఓనర్స్ ఆఫ్ హిందుత్వ, ఈజీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, హూ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ హిందుత్వ? దళిత్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ హిందుత్వ. కనుక కిరాయికి వచ్చిన వాళ్ళు కాదు, మీరంతా కిరాయికి వచ్చిన వాళ్ళు. కన్వర్టెడ్ వాళ్ళంతా కిరాయికి వచ్చినవాడు. కిరాయికి వచ్చినవాడు ఓనర్ లాగా మాట్లాడితే ఎట్లయితుంది? అట్లా మాట్లాడకూడదు. ఏడు ఉండాలి, ఆడు ఉండాలి. కాల్ చేయరాబాయ్ అంటే కాల్ చేయాలి. కనుక మేము ఓనర్స్. మేము ఇక్కడ హిందుత్వానికి ఓనర్స్ము. మేము ఏ బాటలో నడవాలి, రాముడి బాటలో నడవాలన్నా బుద్ధుని బాటలో నడవాలా మాకు తెలుసు. మేము వెళ్తాం. నువ్వెవడో చెప్పడానికి అసలు క్రిస్టియన్ నువ్వు మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కనుక వీడు ఎవడు కంచె ఐలయ్య వచ్చి ఏం ఫుడ్ తినాలి,
భీమ్ డ్రమ్ లో ఆయన చెప్తాడు. భీమ్ డ్రమ్ అనే ప్రోగ్రామ్ హైదరాబాద్ లో ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో తీసి చూడండి, ఆయన స్పీచ్ చూడండి, ఎంత అక్కసు హిందుత్వం మీద. అరే డ్రమ్ముకు డబ్బుకు లింక్ ఉంది అంటాడు. డబ్బు పుట్టినప్పుడు అంబేద్కర్ పుట్టిండు, డ్రమ్ము పుట్టినప్పుడు జీసస్ క్రీస్తు పుట్టిండు. జీసస్ క్రీస్తుకు అంబేద్కర్ లింకు కలుపుతాడు. ఎక్కడెక్కడ కలుపుతాడు? ఎక్కడ సంబంధం, ఎక్కడ సుట్టరేఖ మీది? ఏం మాట్లాడుతుంటాడు ఆయన? మీకు ఆవు జాతీయ జంతువు అయితే మాకు బర్రె జాతీయ జంతువు అంటాడు. పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. మెంటల్ గారు కూడా ఇంకా మాట్లాడాడు అసలు. అది నెమ్మలి జాతీయ పక్షి అయితే మాకు కాకి జాతీయ, బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ పిచ్చోడు లాగా అనిపిస్తాడు. బ్లాక్ ఈజ్, అరే శ్రీకృష్ణుడు బ్లాక్ బై, మేము ఆరాధించిందే బ్లాక్ ను, మా దేవుడే బ్లాక్. అసలు నువ్వు మెంటల్ గారు పోయి నీకు కసి ఎక్కి హిందుత్వం మీద విషం ఎక్కి వీళ్ళు ప్రొఫెసర్సా? నేను చెప్పండి, వీళ్ళు ప్రొఫెసర్సా? వీళ్ళు ఇచ్చిన థీరీస్ ఏముండాలి? నేను ఏమంటున్నా అంటే ప్రొఫెసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక థీరీ పబ్లిక్ ముందర పెట్టేటప్పుడు అది దేని కొరకు అనేది ఆలోచించాలి. అది దేని కొరకు అంటే సమాజాన్ని ఒక్కటి చేయడానికి మేధావులు ఆలోచించాలి. వీళ్ళు అట్లా అంబేద్కర్ గారు మాట్లాడి 22 ఏవైతే ప్రతిజ్ఞాదేంటో మాట్లాడారు. ఎందుకు? ఇక్కడ ఆయన ఒక ఆపరేషన్ చేశాడు, భయపెట్టిండు అది హిందువులను. అరే మీరు మాతో కలిసి ఉండకపోతే బిడ్డ కష్టమవుతుందని బెదిరించిండు. అన్ని రకాల సామధాన దండోపాయాలు అంటారు కదా, అన్ని అవలంబించిండు. చివరకు కొట్టుకోకండ్ర భయాన్ని రాజ్యాంగం ఇచ్చిండు. గాంధీతో కూర్చొని నొల్లి ఎదుగు అని పునా ఒడంబడిక రాసుకున్నాడు. పునా ఒడంబడిక చదువుకోండి. పునా ఒడంబడిక అంటే గాంధీ, ఇట్ ఈస్ నాట్ ఏమంటాం అండర్స్టాండింగ్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్. ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దళిత్స్ అండ్ నాన్ దళిత్స్. అప్పుడు చేసుకున్న ఒప్పందం. మేము తప్పు చేసినామని చెప్పిండ్రు ఎవరు? కామన్ హిందువులు, అగ్రవర్ణ హిందువులు. మేము తప్పు చేసినాం, మా తమ్మునికి అన్యాయం చేసినామని ఒప్పుకున్నారు. ఒప్పుకొని రాజ్యాంగాన్ని, రిజర్వేషన్స్ ఒప్పుకున్నారు. అంబేద్కర్ అది ఇవ్వగలిగిండు. నయాన భయాన ఇవన్నీ బెదిరించి మంచి చెప్పి అది చేసి చేయాల్సిన పని చేసిపోయిండు అంబేద్కర్. కనుక ఈ మనువాదం వినువాదం, ఈ చెత్తా చెదాలం ఇప్పుడే పని. అంబేద్కర్ చాలా విషయాలు చేశాడు. మనువాదాన్ని తగలబెట్టడానికి ఒక దినం పెట్టిండ్రు మనోళ్ళు. వీళ్ళు చేసి ఇప్పటికి కూడా తగలబెడుతుంటారు. నేను అడిగిన ఒకసారి కడియం రాజు చర్చకు పోతున్నాడు మీడియాలో, పిలిచిన సార్ అంటే పోవన్నా, నాకు మనువాదం తెలియదు కదా సార్ అన్నాడు. పోయి మాట్లాడడానికి నాకు ఏం తెలుసు సార్ అంటే తెలియదు కనుకనే పోరాబాయ్ అని చెప్పిన. ఆడికి పోయిండు. పోయినాక వాడు అటాక్ చేసిండు. మనం ఇట్లా చెప్పిండు, అట్లా చెప్పిండు, చెవులో సీసం పోయి చెప్పిండు. అంతా చెప్పినాక మీరు మనువాదులు అని రాజుని అన్నాడు. రాజు ఏమన్నాడు? కడియం రాజు అన్న, నువ్వు మనువాదం ఇంత చెప్తావు కదా, నాకు ఏం తెలియదు కనుక నేను మనువాదం కాదు, మొత్తం తెలుసు కనుక నువ్వే మనువాది అని చెప్పాడు. ఎవరు తెలిసిపోయి హిందువులకు మనువాదం? మేము మర్చిపోయినాం. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకున్నాం, మీరు మనువాదం పట్టుకొని ఊగుతున్నారు దేశం అంతా. ఇంకా హిందువులను చీల్చడానికి, దళితులను విభజించడానికి, విషం నూరిపోయడానికి ఇవన్నీ రాజకీయాలు, క్లాండెస్టైన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన నరేటివ్ను ప్రాపర్గా ప్రజెంట్ చేయగలగాలి. ప్రాపర్గా మన దళిత సోదరులు సోషల్ బ్యాక్వర్డ్నెస్ కారణంగా పాపం ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు కనుక అది నిజమే అని అనుకుంటారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చెప్పాలి? ఏం చెప్తే కరెక్ట్, ఏం చెప్తే వింటారు? మన వాళ్ళు భయపడిన దగ్గర మాట్లాడుతున్నారు. సార్ సోషల్ మీడియాలో మొత్తం పెడుతున్నారు సార్. అదే పెట్టని పోయి నువ్వు ఎలా పెట్టు, నువ్వు ఆలోచించు. కనుక ధైర్యంగా నిలబడి ఈ కౌంటర్ చేయాలి. ఇంటలెక్చువల్ కౌంటరింగ్ అంటాం, అది చేయాలి మనం. ఇంటలెక్చువల్ అటాక్స్ చేయాలి మనం. ఆ విధంగా మన నరేటివ్స్ తయారు చేయాలి. మన నరేటివ్స్ తయారు చేసేటప్పుడు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, మీరు పొరపాటున కూడా హిందువులుగా ఐడెంటిఫై అయ్యి దళితుల పైన దాడి చేసే మాటలు మాట్లాడాలి. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరు అని అంటే మీరు దళితులు ఫస్ట్. హిందూ దళితులు స్వచ్ఛమైన 24 క్యారెట్ దళితులు. ఇప్పుడు మనము కల్తీ దళితుల పైన దాడి చేస్తా ఉన్నాం. దీంట్లో క్లారిటీ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇక్కడ సామాన్య హిందువు కూడా గాయపడకూడదు. కనుక అలాంటి ఒక అటాకింగ్ నేర్చుకోవాలి మనము. పక్కా నరేటివ్స్ తయారు చేయాలి. ఇంతకన్నా గొప్ప అవకాశం రాదు. కనుక చాలా అద్భుతమైన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎంత బ్యూటిఫుల్ ఇన్పుట్స్ ఇచ్చారు అందరు కూడా మాట్లాడిన వాళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.